రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాలనుకుంటోంది. దీనిలో భాగంగా ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనుంది. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఈ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనుంది. లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయాలు కోరుతూ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తాయి. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని పనిచేయనుంది. ఇంటింటికి పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా, దీపం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైన ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ అమ్మకాలపైన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌర సేవలపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. నేరుగా ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో 50 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, మరో 20 కోట్లతో అక్కడే పోస్టల్ ఉద్యోగులకు నివాస గృహ సముదాయాన్ని కూడా నిర్మించబోతున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో 10,000 పోస్టాఫీసులు ఉన్నాయని, తపాలా సేవల విషయంలో ఆంధ్ర సర్కిల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 2.3 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న హెడ్ పోస్ట్ ఆఫీసు భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పోస్టాఫీసు నూతన భవన ప్రారంభోత్సవం, ఫ్యామిలీ పోస్టాఫీసు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మంత్రి ఆన్లైన్ ద్వారా చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని మాట్లాడుతూ దేశంలో అవినీతి అతి తక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖ పోస్టల్ శాఖ అని అన్నారు. రాష్ట్రంలో 10,000 పోస్టాఫీసులు ఉన్నాయని, తపాలా సేవల విషయంలో ఆంధ్ర సర్కిల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగిస్తూ పోస్టల్ సేవలను సిబ్బంది బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి కొండవీటి కోటను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. పోస్టల్ ఉద్యోగులు చేస్తా ఉన్నారు. పాస్పోర్ట్ సేవలు సైతం మీ ఇళ్ల ముందుకు వచ్చినాయంటే అవి కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమైంది అని అందరూ తెలుసుకోవాలి. ఈ విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లేఖ పంపినా, ఒక పార్సెల్ పంపినా, ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అది ఒక నమ్మకానికి సంబంధించినది, ఒక ఆశకు సంబంధించినది, ఒక కనెక్షన్ కి, ఒక కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ని నిరంతరం ఎక్స్పాండ్ చేస్తూ ఈరోజు చిలకలూరుపేటలో దాదాపు 2,60,00,000 రూపాయలు పెట్టి ఒక వినూత్నమైనటువంటి భవనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇంకా కొత్తవి ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ చేస్తాం. రెండోది, ఉన్న వాటిని, పాతపడిన వాటిని మోడర్నైజ్ చేస్తాం. మూడోది, టెక్నాలజీని పరుగులు పెట్టిస్తాం. ఇంతకు ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ లో IT 1.0 5,000 కోట్ల రూపాయలతోటి 8 సంవత్సరాల క్రితం చేశారు. మళ్ళీ ఈ రోజున 5,600 కోట్ల రూపాయలతోటి IT 2.0 వస్తా ఉంది. ఏదైతే డెలివరీ చేయటం నుంచి ఇప్పుడు బ్యాంకుగా రూపం చెంది ఆ సర్వీసెస్ ని, ఏదైతే వెల్ఫేర్ సర్వీసెస్ కానీ మిగతావి డెలివరీ చేసే దాంట్లో దాదాపు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 14-15 లక్షల అకౌంట్లు ఈ ప్రాంతంలో ఉన్నవని చెప్తా ఉన్నారు. అది మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ అవసరాలు ఇప్పటికి కూడా చాలా మందికి ఇంకా ఉన్నాయి. లోన్సే కాదు, మిగతా ఇతర అవసరాలు కూడా ఇంకా ఉన్నాయి. దాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో ఈ రోజు పబ్లిక్ కూడా చాలా అవసరమైనటువంటిది. ఈ రోజు ఎందుకంటే సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి రోజుల్లో పోస్టల్ ద్వారా సర్వీస్ పొందడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం.
అందుకనే ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సేవలను అందించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఈ భవన నిర్మాణం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకి చాలా మంచి అవకాశం. కాబట్టి ఈ రోజు మా ఎంపీ గారు దీన్ని కృషి చేసి తీసుకురావటం, మా కృష్ణదేవరాయలు గారు మన కేంద్ర మంత్రి వర్యులు ఫస్ట్ టైం వచ్చారు. నెక్స్ట్ టైం మా ఎంపీ గారిని కొండవీటి కోటకు కూడా తీసుకురమ్మని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటీవలే గండికోట దానికి టూరిజం సెంట్రల్ నుంచి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని రాబోయే తరాలకు తెలియజేసేటువంటి దానికి పెమ్మసాని గారి కృషి అభినందనీయమని తెలియజేస్తాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, తపాలా శాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఆర్డీఓ మధులత, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఏదో ఒక వ్యాయామం తప్పనిసరని, తద్వారా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ వస్తుందని తెలిపారు. ఇంత బిజీ సమయంలో కూడా పోలీస్ యాన్యువల్ మీట్ నిర్వహించడం చాలా సంతోషకరమని, ఈ స్ఫూర్తితో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ముగింపు వేడుకలు సిటీ ఆర్మ్ రిజర్వ్ గ్రౌండ్స్ లో ఉత్సాహవంతమైన ఆహ్లాదకరమైన సందడి వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ముఖ్య అతిథిగా విచ్చేయగా వారిని పోలీస్ కమిషనరేట్ తరపున నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం క్రీడల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది మరియు అధికారుల నుండి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించి గెలుపొందిన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకమైన పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇంత బిజీ సమయంలో కూడా పోలీసు యాన్యువల్ మీట్ నిర్వహించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్కి, వారి సిబ్బందిని, విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. సో మనం ఫిట్నెస్గా ఉండాలి. సో ఆ ఫిట్నెస్ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది. ఎలాగో గవర్నమెంట్ సర్వీస్లో మీకు తెలిసే ఉంది. సో చాలా టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్స్, పని చేస్తూ ఉంటాము, ఒకసారి రౌండ్ ద క్లాక్ ఆన్ జాబ్లోనే ఉంటాము. సో అటువంటి ఉన్నప్పటికీ కూడా ఇలాగ అప్పుడప్పుడు స్పోర్ట్స్ క్రీడలతో కొంచెం మనసు ఆనందంగా ఉండడానికి, అలాగే అందరితో కలిసి ఆఫీసర్స్ కాకుండా ఒక స్కూల్ స్టూడెంట్స్ లాగా స్పోర్ట్స్లో పరిగెత్తడము, సో స్పోర్ట్స్లో పాల్గొనడం, దీంతో చాలా రిలాక్సేషన్ ఉంటుంది, సైకలాజికల్ చాలా అది ఎనర్జీ బూస్టింగ్గా ఉంటుంది. సో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎవ్రీ ఇయర్ చేయాలి. ఈవెన్ రెవెన్యూలో కూడా వీ కీప్ ట్రయింగ్ సమ్ టైమ్స్ బికాజ్ సార్ చెప్పినట్టు కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ కావచ్చు, రిసోర్స్ ఇష్యూస్ వల్ల డిలే అవుతూ ఉంటాయి. బట్ ఐడియల్ ఎవ్రీ ఇయర్ ఇట్ షుడ్ బి డన్. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2021 సంవత్సరం తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటును కొన్ని కారణాల చేత జరుపుకోలేకపోయామని, మరలా ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పోలీసులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని తెలిపారు. మనసు సక్రమంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. పోలీసు వెల్ఫేర్ పై దృష్టి సారించి త్వరలో మెరుగైన సంక్షేమాలు అందించే విధంగా తగిన ప్రణాళికలు వేసుకుని సిబ్బందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎక్సర్సైజ్ చేసినా బాగుంటుంది. అదేవిధంగా కొంత యోగా క్లాసెస్ కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక గ్రూప్ యాక్టివిటీ ఉంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఒక సమూహంలో మనం అలవాటు చేసుకుంటే అది కలకాలం నిలిచిపోతుంది. సో నాకు తెలియదు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కాకపోతే ఒక యోగా లాంటి యాక్టివిటీస్ మనం ప్రతిరోజు చేసుకోగలిగితే బాగుంటుందా అని కూడా మనం ప్లాన్ చేస్తాం. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ చిన్నగా ఉన్నా కూడా నడిబొడ్డున ఉంది కాబట్టి కొంత అందరికీ అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసుకుందాం. అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మరొకసారి రివ్యూ చేస్తాం. ఎందుకంటే గత 4-5 మంత్స్లో నేను వచ్చిన తర్వాత ఈ వరదల వల్ల కావచ్చు, లేదంటే దసరా ఫెస్టివల్ వల్ల కావచ్చు, మనకు టైం దొరకట్లేదు. కొంత ఫోకస్డ్గా వెల్ఫేర్ మీద
మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హెచ్ఐవి రోగుల సంఖ్యలో ఏపీ 2వ స్థానంలో ఉండటం బాధాకరమని, ముఖ్యంగా 18,000 మంది యువత ఆ మహమ్మారి బారిన పడడం శోచనీయమని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు రాష్ట్ర డైరెక్టర్ ఐఏఎస్ అధికారిని సిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యను మరింత తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, మెడికల్ వాలంటీర్లతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినం సందర్భంగా విజయవాడలో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ వద్ద నుంచి ఈ ర్యాలీని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు రాష్ట్ర డైరెక్టర్ ఐఏఎస్ అధికారిని సిరి, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారిని, విజయవాడ సిపి సతీమణి డాక్టర్ మంజుల ప్రారంభించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మెడికల్ వాలంటీర్లతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ హెచ్ఐవి రోగుల సంఖ్యలో ఏపీ 2వ స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా సుమారు 18,000 మంది యువత హెచ్ఐవి వ్యాధిగ్రస్తులుగా మారడం శోచనీయమని ఆందోళన వెలుబుచ్చారు. రోగుల సంఖ్యను తగ్గించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 60 మండలాల్లో వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నో యువర్ స్టేటస్, ఆర్టీఆర్ పరీక్షలు వంటి 3 లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు సిరి వెల్లడించారు. ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 1వ తేదీనే ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్నాము. ఇది ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాళ్ళ మెమరీలో మనం ఈ డేని జరుపుకుంటున్నాము. అండ్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ నాకో ఇచ్చిన పిలుపు మేరకు ఎయిడ్స్ని పబ్లిక్ థ్రెట్గా లేకుండా చేయడం మన ముఖ్య ఉద్దేశము. 2030 నాటికి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయలేని స్థితిలో ఉండాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి హెచ్ఐవి రాకుండా చేయాలి. దానికోసం మనం ఏఆర్టీ మందులు, మంచి మందులు వచ్చాయి. మనం ఇప్పుడు వాడే టీఎల్డీ అనే ఒక డ్రగ్ వలన మనకు వైరల్ సప్రెషన్ చాలా బాగా జరుగుతున్నది. వైరల్ లోడ్ తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకోసం అందరూ మందులు వాడుకోవాలి. వాళ్ళని వివక్షతో చూడని అవసరం లేదు. వివక్షతో చూసినందువల్ల వాళ్ళు మందులు వాడడంలో గోప్యత పాటించి ఇబ్బంది పడి మందులు సరిగ్గా వేసుకోలేకపోయినందువలన వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివక్ష లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా, ఓపెన్గా మనతో మాట్లాడగలరు, విషయాన్ని ఓపెన్గా చెప్పగలరు. అనంతరం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారిని డాక్టర్ మంజుల మాట్లాడుతూ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజం వివక్ష చూపరాదని, తద్వారా రోగులు ధైర్యంగా వైద్య చికిత్సను అందుకోవడంతో పాటు వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాధి తీవ్రతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ మంజుల వెల్లడించారు. చాలామంది వైరల్ లోడ్ సపరేషన్లో ఉన్నారు. అంతేకాకుండా మన థీమ్ ఇప్పుడు నాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే టేక్ ది రైట్ పాత్వేలో వెళ్ళాలి ప్రజలు. దానికి ముందు అవేర్నెస్ కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, హెచ్ఐవి అంటే ఏంటో తెలియాలి, హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. అటువంటి అవగాహన అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు లోడ్ అయితే తగ్గిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంట్రీలోనే 2వ స్థానంలో స్కోరింగ్లో ఉన్నది. సో మా విషయం ఏంటంటే ఇంకా 1వ స్థానానికి తీసుకెళ్లాలా, లేకపోతే ఎయిడ్స్ రహిత సమాజం తీసుకురావాలి. అంటే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వైపు విచక్షణ కొంత భాగంగా వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అనేది అందరూ కూడా గమనించి, అలాంటి వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయని తెలియడానికి, వాళ్ళందరినీ కూడా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా వాళ్ళని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రైట్స్తో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అది ఏదన్నా ఉల్లంఘిస్తే దాని ప్రకారంగా చట్టపరంగా కూడా వాళ్ళ మీద మేము శిక్ష తీసుకోవచ్చు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ప్రజలను బాధేసినందుకు సన్మానం చేయాలని మాజీ సీఎం జగన్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జగన్ రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏం చేశారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. ఆయన అవినీతి కార్యకలాపాలతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వ్యవస్థపై లక్షల కోట్ల ఆర్థిక భారం పడిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. జగన్ చేసిన 1750 కోట్ల అవినీతిపై ఏసీబీ విచారణ జరపడం సముచితమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ అవినీతి ఇతర ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నందున విచారణ జరపాలన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు 1750 కోట్లు ముట్టాయని ఎఫ్బీఐ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఆయన వచ్చి పత్రికలను విమర్శించడం అర్ధరహితమని చెప్పారు. ఆయన చేసిన ఆర్థిక నేరం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు.
నిరాధారమైన వాదనతో జగన్ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ మండిపడ్డారు. ఎఫ్బీఐతో పాటు అంతర్జాతీయ వార్తాపత్రికలపై జగన్ ఎందుకు దావా వేయలేకపోయారు? పరువు నష్టం కోసం తెలుగు ప్రముఖ దినపత్రికలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. ఆయన కుంభకోణాన్ని ఒక సాక్షి తప్ప జాతీయ అంతర్జాతీయ మీడియాతో పాటు లండన్ ఎకనామిస్ట్ వంటి ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురించాయని అన్నారు. ప్రపంచం గుర్తించిన అవినీతి నేరాన్ని జగన్ మాత్రమే ఖండిస్తున్నారు అని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. భవానీ దీక్షల విరమణలో లోపాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. శనివారం పశ్చిమ ఏసీపీ దుర్గారావుతో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ప్రసాదాల పోర్టు, అన్నదాన భవన నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఘాట్ రోడ్లో వచ్చిన భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున మహామండపంలో ఇరుముడి సమర్పించి హోమగుండంలో నేతి కొబ్బరికాయను వేసే ప్రాంతాల్లో తొక్కిసలాటకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రసాదం కౌంటర్లు సరిపడా ఉండాలన్నారు. ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా అదానీ నుంచి వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ 1750 కోట్ల లంచం తీసుకున్నది వాస్తవమని మాజీ మంత్రి రోజాకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శనివారం ఎక్స్ వేదికగా సమాధానమిచ్చారు. అదానీ సోలార్ పవర్ను లంచాల కోసమే కొన్నారన్నది వాస్తవం అన్నారు. ఇంతకు ఈ రాతలు మీవా? సాక్షి పంపిన స్క్రిప్టా లేక సకల శాఖల మాజీ మంత్రి రాసిందా? మిమ్మల్ని ముందు పెట్టి అబద్దాలను అందంగా వర్ణించేవాళ్లు ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా అదానీ వద్ద విద్యుత్తును యూనిట్కు ₹2.49 ఎందుకు కొన్నారు అని ప్రశ్నించారు. సెకీతో ఒప్పందం గురించి జగన్ ఆధారాలతో సహా వివరించిన షర్మిల వితండవాదనకు దిగుతున్నారని, ఆమెకు తెలుగు, ఇంగ్లీష్ అర్థం కాదా అని రోజా చేసిన పోస్టుకు షర్మిల ఈ సమాధానం ఇచ్చారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం శివయ్యకు నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర ఆలయంలో సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని ఋత్వికులు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఊంజల్ సేవ చేపట్టారు. ఈవో రామారావు దంపతులు, డిప్యూటీ ఈవో రత్నంరాజు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ మూడింట్లో ఒకటి టీడీపీకు, రెండవది బీజేపీకి ఖరారైంది. 3వ సీటు కూడా టీడీపీకు రానుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఈ మూడింట్లో ఒకటి టీడీపీకి, రెండోది బీజేపీకి ఖరారైంది. 3వ సీటు కూడా టీడీపీకి రానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు మళ్లీ పోటీకి దిగబోతున్నారు. బీద మస్తాన్రావు టీడీపీ నుంచి, కృష్ణయ్య బీజేపీ తరపున తిరిగి బరిలో నిలవబోతున్నారు. మోపిదేవి స్థానాన్ని కొత్తవారికి ఇవ్వనున్నారు. 3వ సీటు కూడా టీడీపీ ఖాతాలోకి రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఆశావహులు గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ తదితరులు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలకు మిగిలిన పదవీ కాలం విషయానికొస్తే మోపిదేవి 2026 జూన్ వరకు, మస్తాన్రావు, కృష్ణయ్యల పదవీ కాలం 2028 జూన్ వరకు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.